హాయ్ హలో నేను దీపిక CAD NEST నుంచి ఈ వీడియోలో మీరు అడ్వాన్స్ ఎక్సెల్లో అడ్వాన్స్ ఫిల్టర్ ఎట్లా చేసేది అనేదాన్ని నేర్చుకుంటారు. ఎక్సెల్ షీట్లో యూజువల్లీ నాకు ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎత్తుకున్నాను. పాస్ డీటెయిల్స్ కూడా ఉంది, ఫెయిల్ డీటెయిల్స్ కూడా ఉంది. ఇది స్టూడెంట్ మార్క్ షీట్. ఓకే, ఈ స్టూడెంట్ మార్క్ షీట్లో మీకు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ మార్క్స్ దే హ్యావ్ ఒబ్టైన్డ్ అండ్ టోటల్ యావరేజ్ మినిమం మ్యాక్సిమం రిజల్ట్ గ్రేడ్ ఇన్ని డీటెయిల్స్ ఉంది. దీంట్లో పాస్ అయ్యిండే స్టూడెంట్స్ కూడా ఉండరు, ఫెయిల్ అయ్యిండే స్టూడెంట్స్ కూడా ఉండరు. సో నాకు పాస్ అయ్యిండే స్టూడెంట్ డీటెయిల్స్ సపరేట్ లిస్ట్ కావాలి అండ్ దెన్ ఫెయిల్ అయ్యిండే స్టూడెంట్ డీటెయిల్స్ సపరేట్ లిస్ట్ కావాలి. సో ఏం చేస్తారంటే మీరు, సో యూ కెన్ డూ వన్ థింగ్, దట్ ఈస్ అడ్వాన్స్ ఫిల్టర్. ఇక్కడ మీరు ఫిల్టర్ యూస్ చేసాము. సో టు ఫిల్టర్ దోస్ ఆప్షన్స్ ఫిల్టర్ యూస్ చేస్తే మీరు హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఫిల్టర్ వేస్తారు. ఫిల్టర్ వేస్తే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. ఐదర్ పాస్ కావాలి అంటే పాస్ సెలెక్ట్ చేస్తే పాస్ అయ్యిండే వాళ్ళ డీటెయిల్స్ సపరేట్గా ఉంటుంది, వెరిన్ ఫెయిల్ సెలెక్ట్ చేస్తే ఫెయిల్ అయ్యిండే వాళ్ళ డీటెయిల్స్ సపరేట్గా వస్తుంది విత్ డీటెయిల్స్. ఓకే, ఇన్ కేస్ నేను సెలెక్ట్ ఆల్ ఇస్తే బోత్ పాస్ అండ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఒకే షీట్లో ఉంటారు. సో ఇది నార్మల్ ఫిల్టర్, ఇక్కడే ఫిల్టర్లా ఉంటుంది. మీరు రిమూవ్ చేయాలంటే అగైన్ ఫిల్టర్లో పోయి రిమూవ్ చేస్తే అవుతుంది. జస్ట్ ఫిల్టర్ పైన ఇంకొక తడవ క్లిక్ చేస్తే మీకు రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు పాస్ అయ్యిండే స్టూడెంట్ నేమ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ సపరేట్ లిస్ట్ కావాలి అండ్ ఫెయిల్ క్యాండిడేట్స్ లిస్ట్ సపరేట్ లిస్ట్ కావాలి. సో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకోండి, Ctrl+C కాపీ, నెక్స్ట్ షీట్కి పోయి షీట్ 3లో Ctrl+V పేస్ట్. సో ఇక్కడ నేను రిజల్ట్లో పాస్ అనేసి టైప్ చేసుకోవాలి, సో దట్ పాస్ డీటెయిల్స్ సపరేట్ వస్తుంది. ఇప్పుడు షీట్ 1 సెలెక్ట్ ది కంప్లీట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసేసి మీరు ఫస్ట్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసిండారు, షీట్ 3లో పేస్ట్ చేసిండారు. రిజల్ట్ మీకు పాస్ కావాలంటే పాస్ టైప్ చేస్తారు, ఫెయిల్ అంటే ఫెయిల్. ఓకే, షీట్ 1కి వచ్చి ఫుల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి, దెన్ గో టు డేటా, అడ్వాన్స్ ఫిల్టర్. డేటాలో మీకు ఫిల్టర్ కూడా ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ కూడా ఉంటుంది. అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేస్తాను. కాపీ టు అనదర్ లిస్ట్, మనకి కాపీ టు అనదర్ లొకేషన్ ఇవ్వాలి బికాస్ వీ నీడ్ అ లిస్ట్ విత్ సపరేట్ లొకేషన్. సో కాపీ టు అనదర్ లొకేషన్. లిస్ట్ రేంజ్, సో లిస్ట్ రేంజ్ ఆల్రెడీ మనము సెలెక్టెడ్. ఇన్ కేస్ అగైన్ సెలెక్ట్ చేయాలి అంటే యూ క్యాన్ అగైన్ సెలెక్ట్ ది లిస్ట్ రేంజ్. క్రైటీరియా వచ్చేసి షీట్ 3లో ఉండే ఈ 2 లైన్సే క్రైటీరియా అవుతుంది. అండ్ కాపీ టు is somewhere in sheet 1 itself ఇచ్చేసి ఓకే. సో దట్ పాస్ డీటెయిల్స్ సపరేట్గా వస్తుంది, పాస్ డీటెయిల్స్ సపరేట్. ఇన్ కేస్ ఇక్కడే ఉండే స్టూడెంట్స్లో ఫెయిల్ అయ్యిండే స్టూడెంట్స్ సపరేట్ లిస్ట్ కావాలి అంటే గో టు షీట్ 3, ఇక్కడ పాస్ ఎత్తేసి ఫెయిల్ అనేసి టైప్ చేయండి. ఓకే, బ్యాక్ టు షీట్ 1. ద ఎంటైర్ డీటెయిల్ని అగైన్ కంప్లీట్ ఎంటైర్ డీటెయిల్ని సెలెక్ట్ చేస్తారు. డేటాలో ఫిల్టర్ పక్కన అడ్వాన్స్డ్ ఫిల్టర్, కాపీ టు అనదర్ లొకేషన్, వేరిన్ మీకు ఇంకో కాపీ కావాలంటే సేమ్ కాపీ టు అనదర్ లొకేషన్. క్రైటీరియా రేంజ్ వచ్చేసి షీట్ 3లో ఉండే హెడ్డింగ్ అలాంగ్ విత్ క్రైటీరియా సెలెక్ట్ చేయాలి అండ్ దెన్ కాపీ టు ఇస్ ఆల్రెడీ ఉండే డీటెయిల్స్ రిమూవ్ చేస్తారు, సమ్వేర్ ఇన్ షీట్ 1 క్లిక్ చేసి ఓకే. సో దట్ పాస్ డీటెయిల్స్ సపరేట్ అండ్ ఫెయిల్ డీటెయిల్స్ సపరేట్స్. ఇన్ కేస్ నాకు డిస్టింక్షన్ హోల్డర్స్ లిస్ట్ సపరేట్ కావాలంటే సేమ్ క్రైటీరియాలో రిజల్ట్ని ఎత్తేస్తారు, గ్రేడ్ కింద డిస్టింక్షన్ అండ్ స్పెల్లింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బీ ద సేమ్. సో ఇక్కడ మీరు డిస్టింక్షన్ అని ఫుల్గా ఫిల్ చేసి ఇక్కడ DIST అని ఉంటే అవ్వలేదు. సో ఇక్కడ మీరు ఏం క్రైటీరియా ఉంటుందో సేమ్ ఫిల్ చేయాలి. బ్యాక్ టు షీట్ 1, సెలెక్ట్ ది కంప్లీట్ డీటెయిల్స్ అండ్ గో టు అడ్వాన్స్డ్ ఫిల్టర్, కాపీ టు అనదర్ లొకేషన్. క్రైటీరియా సేమ్ లాస్ట్ టైం చేసినట్లే షీట్ 3 దీస్ 2 లైన్స్ అండ్ కాపీ టు ఇస్ సమ్వేర్ ఇన్ షీట్ 1 ఇచ్చేసి ఓకే. సో దట్ పాస్ సపరేట్ చేసినాము, ఫెయిల్ చేసినాము సపరేట్ డీటెయిల్స్గా అండ్ డిస్టింక్షన్ హోల్డర్స్ సపరేట్ షీట్. సో ఇక్కడ మీరు సపరేట్గా ఫిల్టర్ చేయాలి అంటే యూ క్యాన్ యూస్ అడ్వాన్స్ ఫిల్టర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ అవర్ CAD NEST YouTube channel and press bell icon for notification. Thank you.